సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాకు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ అభిమానులు పెరుగుతున్నారే కానీ తగ్గటం లేదు. తరం మారుతున్నప్పటికీ కొత్త తరంలోని సినీ ప్రియులు కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. స్టార్ మా టీవీలో ఈ సినిమాను 1500 సార్లకు పైగా ప్రసారం చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటోంది. థియేటర్లలో విడుదలైన మొదటి వారం 10 రోజులు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. తర్వాత నుంచి అందరికీ నచ్చింది. ఆ రోజుల్లోనే దాదాపు 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మహేష్ బాబు కెరీర్లోనే ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అటువంటి గొప్ప సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అతడును ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ వ్యాపారం 3.5 కోట్లు జరిగి ఫిల్మ్ నగర్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడటం ద్వారా అతడు సినిమా 25 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే థియేట్రికల్ వ్యాపారం జరుగుతుండటం గమనార్హం. రాబోయే 2 సంవత్సరాలు మహేష్ బాబు నుంచి ఎటువంటి సినిమా వచ్చే అవకాశం లేకపోవడంతో ఉన్న సినిమాలనే రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా దీంతోనే సంతృప్తి పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ బిజినెస్కి సంబంధించి అన్ని సినిమాల రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టబోతోందంటున్నారు. 4K రిజల్యూషన్లోకి మార్చి డాల్బీ అట్మాస్ శబ్దాన్ని అందించటం ద్వారా అభిమానులను మరింత ఆకట్టుకునే అవకాశం అయితే ఉంది. ఏ దేశమైనప్పటికీ ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పటికంటే రెండోసారి విడుదలవుతున్న సమయంలోనే భారీ కలెక్షన్స్ రాబట్టి సంచలన రికార్డు నెలకొల్పే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.